హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ ఆల్బమ్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయితే షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సో నా బ్లాగ్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేసేయండి. ఇది వచ్చేసి మ్యారేజ్ అనమాట. చూస్తున్నారు కదా, డేటు 10/10/2019 అనమాట మా మ్యారేజ్ అయ్యింది. స్టార్టింగ్ ప్యాడ్ మీద అయితే ఈ ఇమేజెస్ వేయించాము. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా. కలర్ కూడా లైట్గా పర్పుల్ కలర్ వస్తుంది, చాలా బాగుండిద్ది అనమాట. ఇంకా ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఎంట్రన్స్ పేజ్ స్వామితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా స్వామి పిక్ వేసి ఒక సైడ్ అయితే మా ఇమేజ్ అయితే యాడ్ చేసేసారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. ప్రతి ఒక్కరికి ఆల్బమ్ అనేది ఒక లైఫ్ టైం మంచి మెమొరీ కదా. సో నా లైఫ్లో కూడా అంతేనండి, చాలా చాలా బెస్ట్ మెమొరీ. నాకు ఇంకా లైఫ్ టైం గుర్తుండిద్ది, అలాగే మా పిల్లలకి వాళ్ళ తరాల వాళ్ళకి కూడా గుర్తుండిద్ది. ఈ షీట్ వచ్చేసి ఎక్స్రే అండి. లాస్ట్ వీడియోలో నేను ఎక్స్రే అనిపోయి జిరాక్స్ అన్నాను. ఎక్స్రే టైప్ అనమాట. వెనక వైట్ షీట్ ఉంటేనే ఎక్స్రే ఫోటో అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పేజ్ చూస్తే ఇది వచ్చేసి స్టార్టింగ్ మా హస్బెండ్ నలుగు ఉంటుందన్నమాట. ప్రీవియస్ వీడియోలో నా ఎంగేజ్మెంట్ వీడియోలోనే నా నలుగు వీడియో కూడా సేమ్ కంటిన్యూ అవుద్ది. నా ఎంగేజ్మెంటు అలాగే నా నలుగు వరకు ఒక ఆల్బము, అలాగే మా ఆయన నలుగు మా మ్యారేజ్ వరకు ఒక ఆల్బమ్, ఇలా 2 ఆల్బమ్స్ చేపించామన్నమాట. లాస్ట్ వీడియో ఆల్రెడీ చూసుంటే మీకు అర్థమైపోయి ఉండేది. ఇది వచ్చేసి మా ఆయన నలుగు, అదే మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ముందు రోజు మా పెళ్ళి ముందు రోజు లాస్ట్ నలుగు అనమాట. 5వ నలుగున 5 నలుగులు చేస్తాం మేము. సో 5వ నలుగు అప్పుడు ఇలా కొంచెం గ్రాండ్గా చేస్తారు 5వది. సో ఆ నలుగులోనే అక్కడక్కడ షీట్స్కి ఇలా స్టిల్స్ అయితే యాడ్ చేశారు. ఒక్కొక్క స్టిల్ చాలా బాగుంది. సో ఈ ఆల్బమ్ ఎండింగ్ వచ్చేసరికి తప్పకుండా వీటన్నిటిలోకి మీకు ఏ స్టిల్ అంటే బాగా నచ్చిందో కామెంట్ చేయండి, నాకు కూడా తెలిసిద్ది కదా. నాకైతే ప్రతి స్టిల్ నచ్చిందండి. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగా వస్తుందని. సో నాకైతే అన్నీ నచ్చాయి. మీకు ఏది నచ్చిందో తప్పకుండా స్పెసిఫిక్గా ఒకటని బాగా నచ్చి ఉండిద్ది కదా, అదైతే కామెంట్ చేసేసేయండి. ఇంకా ప్రీవియస్గా ర్యాండమ్గా చూపిస్తున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా. అందరినీ వాళ్ళ పర్మిషన్ అడగకుండా వాళ్ళ ఫేసెస్ అయితే నేను సోషల్ మీడియాలో రివీల్ చేయలేను కదా. అందుకని చెప్పేసి మా ఫేసెస్ అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ వరకే చూపిస్తాను, మరి అందరిని అయితే అసలు చూపిను. సో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియకుండా వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పేసి మా వరకే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి తెలిసిన చుట్టాలందరూ నలుగు పెడతా ఉన్నారనమాట. సో అవే ఇంక ఇక్కడ వచ్చేసి ఇది వాళ్ళ ఫ్యామిలీ, మా బావ, కృష్ణ, మా మావయ్య, అలాగే మా హస్బెండ్, వాళ్ళ నలుగురు అనమాట. స్వామికి దండం పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. అది వచ్చేసి మాధవరంలో మా హౌస్ అనమాట. చూస్తున్నారు కదా ఇలా. సో నేనైతే మాది పెళ్ళి ఉదయం 10:45 కండి. ఇంకా నేను ఏకుంజామునే వచ్చాం, కాకపోతే మేము విడిదింట్లో ఉన్నాము. ఇంక ఇవన్నీ వీళ్ళు మమ్మల్ని విడిదింట్లో పెట్టేసి ఇక్కడ నలుగు ఇవన్నీ ఎదురు నడవడం అన్నీ పెళ్లి రోజే చేస్తూ ఉన్నారనమాట. మా సైడ్ అయితే ముందు చేసుకుంటాం, వీళ్ళు ఇంకా ఎదురు నడవడం పెళ్లి రోజే పెట్టుకున్నారు. అది కాక వీళ్ళు చాలా దూరం నడవాలంట, చాలా టైం పట్టింది. ఎక్కడ ముహూర్తం దాటిపోయిద్దేమో, 10:45 కదా, టైం దాటిపోయిద్దేమో అనుకున్నాం. కానీ కరెక్ట్ టయానికి జీలకర్ర బెల్లం పెట్టించేశారు పంతులు గారు. అయితే చెప్పాను కదా, చాలా గ్రాండ్గా చేశారు. ఆ ఊరు మొత్తాన్ని పిలిచారు నిజంగా. సో సురేష్కి తెలిసిన చుట్టాలు ఎంతమంది అయితే అంతమంది చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంటి పక్క వాళ్ళు, ఆ ఊరు మొత్తం పిలిచారండి. ఒక్కరిని పిలవలేదు అనడానికే లేదు. సో అంత గ్రాండ్గా జరిగింది మా పెళ్ళి. అయితే టైం కూడా దాటిపోయిద్దేమో అనుకున్నాము, కానీ కరెక్ట్ టయానికి అయితే జీలకర్ర బెల్లం అయితే పంతులు గారు పెట్టించేశారు. ఇంక ఇది వచ్చేసి నేను విడిదింట్లో ఉన్నా కదా, అక్కడికి ఇలా కావిడి తీసుకుని మా బావ వచ్చారనమాట. ఇంకా అక్కడే వాళ్ళందరూ సో నాకు పసుపు పూసి బొట్టు పెట్టి ఇంకా వాళ్ళు ఏదో ఒక టిఫిన్ తీసుకొస్తారు. అప్పుడైతే ఉప్మా తీసుకొచ్చారు, ఇంకా వాళ్ళు నాకు పెట్టాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఉప్మా అయితే పెడతా ఉన్నారు. అక్కడ చాలా సంప్రదాయాలు ఉన్నాయి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఉప్మా పెడుతున్నారు. ఇంకా తర్వాత వాటర్ ఇస్తే అవి కంపల్సరీగా ఇంకా తాగాలి, తినాలి, తాగాలి 2 అనమాట. ఇంకా అవే చేస్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి సంప్రదాయాలు. ఇక్కడ వచ్చేసి అవి గంజి కావిడ అనమాట. అది వాళ్ళు గంజి నాకు అలా పోస్తూ ఉంటే నేను తాగాలన్నమాట. వాళ్ళ సైడ్ వాళ్ళేమో తాగు అని ఫోర్స్ చేస్తూ ఉంటారు, మన సైడ్ వాళ్ళేమో తాగకూడదు, అవి కింద పారబోస్తూ ఉంటాను మా సైడ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం అవన్నీ ఎక్స్పీరియన్స్. నేను వేరే వాళ్ళది కూడా చూడలేదు కదా, వాళ్ళు చెప్పింది వినాలా వీళ్ళు చెప్పింది వినాలా అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఫైనల్లీ నేనైతే అస్సలు తాగలేదు. వాళ్ళు చేతిలో పోస్తూ ఉంటే పారపోస్తూనే ఉన్న వాళ్ళేమో తాగేదాకా మేము ఒప్పుకోము, తాగాల్సిందే అంటూ ఉన్నారు.
ఇంకా అలా జరిగిపోయిందనమాట ఆ సాంగ్యాలన్నీ. ఇంక ఇదొచ్చేసి 3D వాల్ పేపర్ అండి. చూస్తున్నారు కదా ఇలా 3D లాగా ఉంటుందనమాట. చాలా బాగుండిద్ది. ఇదొక వాల్ పేపరు. చెప్పాను కదా ఆల్బమ్ మొత్తంలో కొన్ని కొన్ని షీట్స్ వరకు ఇలా క్రియేటివ్ షీట్స్ ఏపిచ్చారనమాట. డిఫరెంట్‌గా కొంచెం క్రియేటివ్‌గా బావుంటాయని. చూస్తే రియల్ లుక్ ఇంకా బావుండిద్ది. వీడియోలో ఎలాగనిపిస్తుందో కానీ రియల్‌గా చాలా బావుండిద్ది. నైట్ పూట మెరుస్తా 3D లుక్ అనమాట. ఈ షీట్ పేరు ఇంక అదే. ఇంకిక్కడొచ్చేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి సారీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. కారు పంపిస్తా అన్నారు కానీ అప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఎక్కడ లేట్ అయిద్దేమో దగ్గరేలే అనుకోని బయలుదేరాము. ఫైనల్లీ అబ్బాయి వాళ్ళ ఇంటికొచ్చినాక మా తమ్ముడు కాళ్ళు కడగాలి కదా! సో, కడుగుతా ఉన్నాడనమాట. సో, అబ్బాయి కాళ్ళు కడిగినాక ఇంకా అప్పుడు వాళ్ళ ఇంటికైతే వెళ్తామనమాట. చూస్తున్నారు కదా! ఇదంతా రోడ్డు చాలా దూరం. మేము విడిదింట్లో దిగిన దగ్గర నుంచి మా ఆయనోళ్ళ ఇల్లు చాలా కొంచెం దూరం అనమాట. సో, అదంతా నడుచుకుంటూనే వెళ్ళాం మేమందరము. ఇంకా ఫైనల్లీ అక్కడికి చేరుకున్నాక మా తమ్ముడు కాళ్ళు కడిగాడు. ఇంక అక్కడే దిష్టి కూడా తీస్తారు. సో, ఒకేసారి కాళ్ళు కడిగినాక ఇంకా దిష్టి కూడా తీసేసి అప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లోకైతే ఫస్ట్ కుడికాలైతే పెడుతున్నాననమాట. సో, పెళ్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మా అత్త వాళ్ళు నా పక్కన ఇంకా అలాగే స్టక్ అయిపోయి ఉన్నారు. తెలీదు కదా! ఒకవేళ నేను సడన్‌గా ఏదైనా అడుగుతాను కదా! అందుకని చెప్పేసి నాకు తోడుగా ఇంకా అలాగే ఉండిపోయారు. ఇంక ఇదొచ్చేసి ఫస్ట్ టైం అడుగు పెడుతున్నాననమాట కుడికాలు. సో, మా అత్తగారి ఇల్లయితే అదే అనమాట. ఏ ఫోటోని మిస్ అవ్వలేదండి. ఏ టు జెడ్ ఎన్ని ఫోటోలైతే దిగామో ప్రతి ఫోటో ఆల్బమ్‌లో వేపిచ్చేసాము. ఎందుకంటే లైఫ్ టైమ్ మెమొరీగా ఉండిద్ది కదా! అని చెప్పేసి ఒక్కరే 10 ఫోటోలు దిగినా సరే 10 ఫోటోలు అలాగే వేపిచ్చేసాము. ఇంకా ఇక్కడొచ్చేసి అత్తగారి ఇంట్లోకొచ్చేసినాక ఫస్ట్ పూజ గదిలోకెళ్ళి ఇలా దండం పెట్టుకుంటా ఉన్నాను. ఇంకివొచ్చేసి స్టిల్స్ అండి. పెళ్ళయ్యాక దిగాం కదా! అవి అక్కడక్కడ స్టిల్స్ అయితే యాడ్ చేశారు. ఇంకిదొచ్చేసి మా పెళ్లి మండపం అనమాట. చూస్తున్నారు కదా! ప్లెయిన్‌గా అంటే ఏమి పెట్టకుండా జస్ట్ మండపం కట్టినప్పుడు ఫోటో అనమాట. టోటల్ లుక్ అయితే మా మండపం ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది నా పెళ్లి చీర అనమాట. చూస్తున్నారు కదా! మేమిద్దరం మండపానికి బయలుదేరేటప్పుడు అనమాట ఈ పిక్. వడికట్టు బియ్యం కట్టుకొని, కొబ్బరి బొండం పట్టుకొని స్టేజ్ మీ దగ్గరికైతే ఇద్దరం కలిసే వెళ్ళాము. చూస్తున్నారు కదా! మా పెళ్లి బట్టలైతే ఇవేనండి. నా పట్టు శారీ, ఇంకా మా ఆయన షర్టు, ప్యాంటు. పెళ్లి లుక్ అయితే ఇది మాది. స్టార్టింగ్ గణపతి పూజ అవన్నీ ఉంటాయి కదా! సో, మా చేత అయితే ఇద్దరి చేత కలిపి ఇంకా గణపతి పూజ అవన్నీ చేపిస్తా ఉన్నారనమాట. నాకైతే లోపల భయంగానే ఉంది కానీ మళ్ళీ ఫోటోల్లో ఫేస్ సరిగా రాకపోతే ఏడుస్తున్నట్టు, డల్‌గా ఉన్నట్టు అలా పడ్డా అవి లైఫ్ టైమ్ మెమొరీ కదా! అందుకని చెప్పేసి ఎంత భయమున్నా సరే ప్రతి ఫోటోకి నవ్వుతున్నట్టు స్మైల్ ఇచ్చేది, ఫోటో దిగేది. ఇంక అంతే కదండీ! మనం జీవితాంతం చూసుకునేవి లేకుండా ఉంటే బాగుండవు కదా! అందుకని చెప్పేసి హ్యాపీగా ప్రతి ఫోటోకి నవ్వుతా ఉన్నాననమాట. నవ్వడం అంటే పెద్ద పెద్దగా కాదులేండి. జస్ట్ స్మైల్ అంతే. ఫోటో కొంచెం హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉన్నామనమాట ఇద్దరం. చాలా హ్యాపీగా ఇక్కడైతే జీలకర్ర బెల్లం అయితే పెడుతూ ఉన్నారనమాట. ఇదొక షీటు చూస్తున్నారు కదా! సో, నా ఆల్బమ్ ఇంతవరకు చూసి మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కింద థమ్స్ అప్ సింబల్‌లో ఉంటుంది కదా! దాన్ని నొక్కారు అంటే లైక్ చేసినట్టే. లైక్ చేశారంటే ఈ వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్దనమాట. సో, అందుకని నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇక నెక్స్ట్ జీలకర్ర బెల్లం తర్వాత ఇక్కడ ఒకరి కాళ్ళు ఒకరికి తొక్కిస్తా ఉన్నారనమాట. దీని పేరు కూడా ఏదో ఉండిద్ది కదా! సో, అందుకని చెప్పేసి ఇంకా అలా తర్వాత మళ్ళీ ఏదో పూజ ఉంది. ఇంకా పూజ ప్రతిదీ అండి ఏ టు జెడ్ ఏది మిస్ కాకుండా పంతులు కొంచెం గట్టిగా అయినా సరే చేపిచ్చారు మా చేత. సో, ఆ పంతులు కూడా చాలా సీనియరు. ఏది మర్చిపోకుండా ప్రతిదీ నిదానంగా అయినా సరే చేపిస్తూ ఉన్నారు. టయానికి కంప్లీట్ చేశారు. అది చాలా హ్యాపీ. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు టయానికి చాలామంది అవ్వట్లేదు కదా! అంటే లేట్ అయిపోతూ ఉంది. మాది మాత్రం అలా కాదు కరెక్ట్‌గా టయానికే అయ్యింది. సో, అందుకు నాకు చాలా హ్యాపీ. ఇంకా కాలు తొక్కడం అయిపోయినాక పాణిగ్రహం అయిపోయినాక కంకణాలు ఉంటాయి కదా! అవి కట్టించారు. ఇదొచ్చేసి జీన్స్ క్లాత్ అదే జీన్స్ మోడల్ షీట్ అనమాట. ఇదొక టైప్ క్రియేటివ్ షీట్ అనమాట. సో, ఇది కూడా నాకు చాలా నచ్చిద్ది. అలాగే చాలా బాగుండిద్ది కూడా. ఓన్లీ అక్కడక్కడ స్టిల్స్ వరకు ఇలా క్రియేటివ్‌గా షీట్స్ అయితే వేపిచ్చారు. చూస్తున్నారు కదా! చాలా బాగున్నాయి కదా! ఇంకా ఇక్కడొచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయినాక దండం పెట్టుకుంటాం కదా! అలా అనమాట. ఇంకా గౌరీదేవికి హారతి ఇవ్వడం, ఇవన్నీ పూజలైతే కంపల్సరీ ఖచ్చితంగా చేపిస్తూ ఉన్నారు అవన్నీ. సో,
టయానికి జీలకర్ర, బెల్లం పెట్టించాము అంటే ఇంక తర్వాత లేట్ అయినా పర్లేదంటండి. సో, అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఎవ్వరైనా ఫస్ట్ టయానికి జీలకర్ర, బెల్లం పెట్టామా లేదా చూస్తారు. సో, మాకు కూడా అంతే. టయానికైతే హ్యాపీగా కంప్లీట్ చేసేసారు. ఇంక ఇక్కడొచ్చేసి అందరూ అక్షింతలు వేస్తా ఉన్నారన్నమాట. ఒక టిప్పు. సో, ఈ పట్టు చీరలో అందరూ ఒకసారిగా వరుస అక్షింతలు వేసినాక నెక్స్ట్ ఇంకా అప్పుడు శారీ మార్చుకోవడానికి వెళ్ళాననమాట. సో, ఇక్కడ అందరిని చూపియట్లేదు. ముందే చెప్పాను కదా! వాళ్ళని అడగకుండా ఎలా చూపిస్తాను అని. అందుకని మా వాళ్ళ వరకే చూపిస్తాను. ఇంకా మిగతా వాళ్ళందరూ అక్షింతలు వేశాక అక్కడక్కడ ఇలా స్టిల్స్ కూడా వేసేశారు. చూస్తున్నారు కదా! ఇంకా అందరూ అక్షింతలు వేశారు వరుసగా. ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వచ్చి వేస్తూ ఉన్నారు. పెళ్ళి మాత్రం చాలా హ్యాపీగా బాగా జరిగిపోయింది. ఇంక ఇక్కడొచ్చేసి మా పిన్న వాళ్ళు, సో, నాకు నా అమ్మ, నాన్నగా మా పిన్నమ్మ, బాబాయ్ చేశారు కాబట్టి అమ్మ, నాన్నగా వాళ్ళు మా ఆయనకి బట్టలు పెడతా ఉన్నారనమాట. నాకొచ్చేసి అబ్బాయి తరపు వాళ్ళు బట్టలు పెట్టారు. అదే వైట్ శారీ, వైట్ డ్రెస్ ఉంటుంది కదా! సో, అవన్నమాట. వాళ్ళు అప్పుడు బట్టలు పెట్టాక ఇంక మేము మార్చుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చిన చుట్టాలను కూడా ఇలా గ్రూపులుగా ఫోటోలు తీశారనమాట. ఇది ఫైనల్లీ నా వైట్ శారీ అనమాట. మీకేం నచ్చిందా, నచ్చలేదా? చాలా బాగుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఆ రోజు కట్టుకోవడమే 5 ఇయర్స్ అవుతుంది. ఇంకెప్పుడు కట్టుకోలేదు. అలాగే పెట్టాను. కట్టుకోవాలండి అప్పుడప్పుడైనా. సో, అలాగే పెడితే ఏమొస్తుంది చెప్పండి. నెక్స్ట్ టైం నుంచైనా మ్యాక్సిమం గుడికి అలా వెళ్ళేటప్పుడు కట్టుకుంటే మంచిదంట. సో, కట్టుకోవాలని అనుకుంటున్నాను. చూద్దాం. ఫైనల్లీ మా వైట్ అండ్ వైట్ లుక్ అయితే ఇదండి. చూస్తున్నారు కదా! మీరు బాగా గమనిస్తే నా మెడ దగ్గర ఎముకలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మరీ బక్కదాన్ననమాట. అప్పుడు చాలా దారుణంగా ఉండేదాన్ని. చూస్తున్నారు కదా! అస్థిపంజరం ఉన్నట్టున్నాయి ఆ ఎముకలు. నా చిన్నప్పటి నుంచి కూడా అంతేలేండి. నేను పాస్ ఫోటో దిగాలన్నా సరే ఆ ఎముకలు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మెడ దగ్గర. పెళ్లి ఫోటోల్లో క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి. మరీ బక్కదాన్నప్పుడు. కానీ పెళ్ళయ్యాక ఇప్పుడు అవి చూద్దామన్నా కనపడవు అసలు ఎముకలు. చాలా అంటే కొంచెం బొద్దుగా లావొచ్చాననమాట. చాలా హ్యాపీ. మరీ బక్కగా ఉండకూడదు, మరీ లావుగా ఉండదు. మీడియంగా ఉంటేనే చూడ్డానికి బాగుంటారు. సో, ప్రెజెంట్ నేను ఎప్పుడైతే ఆ స్టేజ్‌లో ఉన్నాననమాట. మరీ బక్కగా లేను, అలా అని మరీ లావుగా లేను. చాలు ఇలా మీడియం వెయిట్ ఉన్నాను. చాలు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ తాళి కట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ తాళి కట్టేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో నాకు తెలీదు కానీ నాకైతే క్లియర్‌గా మా ఫ్యామిలీ నుంచి ఇంకా నేను టోటల్‌గా విడిపోయాను. వేరే ఫ్యామిలీలో కొత్తగా అడుగుపెట్టాలి. ఇంక మా ఫ్యామిలీకి నాకు సంబంధం లేదేమో అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఎవరికైనా అంతే ఫీలింగ్ కదండి. మనం ఎవరో తెలియని వాళ్ళతో మన లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఇంక అప్పటి నుంచి వాళ్ళు ఎలా చూసుకుంటారో, వాళ్ళు మంచి వాళ్ళా, చెడ్డవాళ్ళా ఏమీ మనకు తెలీదు. జీరో నాలెడ్జ్ కదా! అందుకని నాకు తెలిసి మ్యాక్సిమం చాలామందికి ఇలాగే భయమేస్తూ ఉండిద్ది కదా! కానీ నిజానికి అప్పుడు తెలియక భయపడ్డాను. కానీ నా పెళ్ళయ్యాక నేను కాసేపు ఎంత పడ్డానో అంతకి 1000 రెట్లు హ్యాపీగా ఉన్నానన్నమాట పెళ్ళయ్యాక. అర్థం చేసుకుంటూ మనల్ని ప్రేమగా చూసుకునే భర్త దొరికితే సరిపోయిద్దండి. సో, ఆ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే వన్స్ పెళ్ళయ్యాక ఇంకా జీవితాంతం మనం భర్తతోనే ఉంటాం కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళైతే సరిపోయిద్ది. ఈ రోజుల్లో అందరూ ఆస్తులు, గర్ల్స్ ఎంత కట్నం తీసుకొస్తున్నారు, బాయ్స్‌కి వెనక ఎంత ఆస్తుంది ఇవే చూస్తున్నారు కానీ ఆ అబ్బాయి మంచివాడా, చెడ్డవాడా ఇవి చాలా తక్కువ మంది చూడడం. కానీ నిజానికి వాళ్ళ కూతురు హ్యాపీగా ఉండాలంటే ఇవి ఆస్తులు, అంతస్తులు కాకుండా అబ్బాయి గుణగణాలు చూస్తే వాళ్ళ కూతురు లైఫ్ టైం చాలా హ్యాపీగా ఉండిద్దని నేను బిలీవ్ చేస్తున్నాను. అలాగే నా లైఫ్‌లో రియల్‌గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. సో, ఎవరైనా వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలంటే ఫస్ట్ ఆస్తి, అంతస్తుల కన్నా ఆ అబ్బాయి క్వాలిటీస్ ఏంటి, అబ్బాయి ఎలాంటి వాడు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. ఇంక ఇక్కడైతే వరుసగా అక్షింతలు వేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. తర్వాత మేము ఇంకా తలంబ్రాలు అయితే పోసుకుంటా ఉన్నామన్నమాట. ఫస్ట్ తలంబ్రాలు, తర్వాత ఏవో చిన్న చిన్న బాల్స్ ఉంటాయి అవి, తర్వాత ఈ కొండది ఏదో పెట్టి ఏదో చేస్తారు కదా, అబ్బాయి వాళ్ళ అక్క వాళ్ళు నీళ్ళు పోయాలి ఏదో ఉండిద్ది వాటి పేర్లన్నీ. సో, అవి కూడా కంప్లీట్‌గా అన్నీ అంగాలు చేశారనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడైతే బాల్స్ పోసుకుంటా ఉన్నాము. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయిన మా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని చాలా హ్యాపీగా, ప్రేమగా పెంచింది. సో, నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళ తమ్ముడు, అన్న వాళ్ళు, మా పిన్నాము ప్రతి ఒక్కరు అందరూ సపోర్ట్‌గా నిలిచి నా పెళ్ళైతే చాలా చాలా గ్రాండ్‌గా చేశారు. సో, అందరి మధ్య అందరి బంధువులతో కలిసి పెళ్లి జరిగితే అది మంచి మెమొరీ అనే చెప్పొచ్చు.
మళ్ళీ అందరూ అక్షింతలు వేశారు. ఇక్కడ వచ్చేసి మా మేనమామ సాంగ్యం ఉంటుంది కదా, మెట్లు పెట్టడం. అలా ఫస్ట్ అయితే బట్టలు పెట్టి ఇంకా మా అత్త మెట్లు పెడతా ఉందన్నమాట. ఇక్కడేమో అక్షింతలు వేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఉంగరం తీసేదనమాట. ఎవరు ఉంగరం ఎక్కువ సార్లు తీస్తే వాళ్ళదే పై చెయ్యి అంటారు కదా. సో ఆ గేమ్లో వచ్చేసి నేను 2 సార్లు తీశాను గోల్డ్ రింగ్, మా ఆయన ఒకసారి తీశారనమాట. అలా నాదేం పై చేయి కాదులేండి, ఇద్దరం ఈక్వల్గా ఉంటాం అనమాట. మేము ఇప్పటికీ ఎందుకు ఎప్పుడు హ్యాపీగా లవర్స్ ఉన్నట్టు ఉంటామంటే మెయిన్ అదేనండి. నేను కోపంగా ఉంటే ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన కోపంగా ఉన్నప్పుడు నేను తగ్గుతాను అనమాట. అలా ఒకరికొకరు ఆ సందర్భాన్ని బట్టి తగ్గుతూ కలిసిమెలిసి ఉంటాం అనమాట. ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా లవర్స్ కూడా ఇంత బాగుండరేమో అనిపిస్తుంది. సేమ్ లవర్స్ లాగే ఉంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒకరికొకరు అర్థం చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉండిద్ది ఆ లైఫ్. సో మేము కూడా అలాగేనండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరు అక్షంతలు అయిపోయారు, ఒక్కొక్కరు ఫోటోలు దిగుతూ ఉన్నాము. మేము వచ్చేసి అల్లూరు అమ్మమ్మ చాలా మంచిది, సురేష్ని చాలా బాగా చూసుకునిద్ది. ఇక్కడ గ్రూప్ ఫోటో మా బావ వాళ్ళ పెద్ద కూతురు సాయి, అలాగే చిన్న కూతురు మా అక్క. వీడు వచ్చేసి రామకృష్ణ. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అందరం గ్రూప్గా ఫోటోలు దిగుతూ ఉన్నాము. ఇది వచ్చేసి రామ వాళ్ళ ఫోటో, సుధీర్ మిస్ అయ్యాడు. వీళ్ళు వచ్చేసి మా అక్క పిల్లలు, నాగలక్ష్మి అక్క పిల్లలు. నందిని ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇది వచ్చేసి ఇది ఒక స్టిల్ అనమాట, బాగుంది కదా. చాలామంది అంటే వేరే వాళ్ళ బాడీకి మా ఫేసెస్ యాడ్ చేశారేమో, అవి రియల్ స్టిల్స్ కాదేమో అనుకున్నారు. కానీ నిజంగానే స్టిల్ మేము దిగిన ఫోటోలేనండి, న్యాచురల్ పిక్సే అవన్నీ. ఇది వచ్చేసి మా పిల్లల బ్యాచ్ అనమాట, అప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉన్నామో. ఇక ఈయన వచ్చేసి మా తాతయ్య, నాకు ఎంత ఇష్టమో. నేను అప్పటిదాకా ఏడుపు ఆపుకున్నా, ఏదో లోపల తెలియని బాధ అనమాట. నాకు పెళ్ళైపోయింది, నా ఫ్యామిలీ నుంచి నేను వేరైపోయానన్న బాధ. కానీ ఫోటోల కోసం ఆపుకుంటా వచ్చాను. మా తాతని చూసాక ఇంకా అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎంత ఫోటోల కోసం నవ్వాలన్నా నా వల్ల నాకు తెలియకుండానే కారిపోతున్నాయి. అంత బాధ వేస్తుంది, మరి ఎందుకో అర్థం కావట్లేదు. ఇంకా ఆపుకోలేక కళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా వచ్చినాయో. ఇంకా నేను ఏడుస్తున్నానని మా ఫ్యామిలీ మా పిన్నాము, మా అమ్మ, రామ వాళ్ళు, కావ్య వాళ్ళు అందరు ఏడుస్తూనే ఉన్నారు. నిజమే కండి, ఎంత బాధ వేసిద్దో ఆడపిల్ల వాళ్ళకి. ఆడపిల్లని అట్లా అలా ఇస్తున్నామని ఇంకా అందరు ఫేస్లు చూస్తున్నారు కదా, అందరూ ఏడుపు మొహాలే. ఏడుస్తూనే ఉన్నాము, మనకు తెలియకుండానే అసలు ఆగట్లేదు. నా కళ్ళు అయితే ఎంత ఎర్రగా వచ్చినాయో. నేను ఫోటోల కోసమైనా ఆపుకుందాం అంటే నా వల్ల కావట్లేదు. మా అమ్మ మొహం చూసినా, మా తాత మొహం చూసినా తట్టుకోలేకపోతున్నా ఏడుపు. మా పిన్నం కళ్ళు కూడా చూశారు కదా. నేను మా అమ్మ ఏడ్చినా, మా పిన్నం ఏడ్చినా అస్సలు తట్టుకోలేను. మిగతా వాళ్ళు ఏడుస్తున్నా చూడగలనేమో, కానీ చూడగలంటే వాళ్ళు ఏడవగానే నాకు ఏడుపు రాదు. కానీ మా పిన్నమైనా మా అమ్మ అయినా వాళ్ళు ఏడిస్తే చాలు, వాళ్ళ బాధ కూడా నాకు అనవసరం. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తే నాకు కూడా గారిపోతుంది. నాకు అంత బాధ, వాళ్ళు ఏడిస్తే అస్సలు తట్టుకోలేను. ఇంకా టాపిక్లోకి వచ్చేసి ఇది ఒక క్రియేటివ్ స్టిల్ అనమాట. ఈ షీట్ కూడా మెరుస్తూ ఉండిద్ది. ఇంక ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. మా అమ్మ, మా తమ్ముడు ఫేస్ కూడా చూడండి, అందరి ఏడుపు మొహాలే. బాధ ఉండిద్ది కదా ఎంతైనా ఆడపిల్ల వాళ్ళకి. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. వీళ్ళు వచ్చి కృష్ణ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఇంకా మా సీని మావయ్య వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు. ఇది ఒక స్టిల్ అనమాట. మ్యాక్సిమం నా వైట్ శారీ పిక్స్ అన్నీ కొంచెం ఏడుస్తానే దిగాను. ఇంకా కళ్ళు అలా ఎంత ఎర్రగా వచ్చేసాయంటే నేను ఎంత కంట్రోల్ చేసుకుని ఆగట్లేదు. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయినా ఇంకేం చేస్తారు చెప్పండి, ఇంకా అలాగే తీసేశారు. ఆ వైట్ శారీ మొత్తం ఫోటోలు ఏడుస్తూనే ఉన్నాయి. సో కొన్ని సంవత్సరాల తర్వాత నాదే మళ్ళీ ఫస్ట్ పెళ్లి చేయడం, అందుకని ఇంకా అందరికీ కొత్తగా ఉండేసరికి మా ఫ్యామిలీలో అందరూ ఏడ్చారు. ఇంకా ఫోటోలు అన్నీ అయిపోయాక మాకు అన్నం పెడతారు కదా, డిన్నర్, అదే లంచ్. ఇంకా అప్పుడు ఇలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఫొటోస్ దిగాము. ఇది వచ్చేసి లాస్ట్ పేజ్ అండి. ఈ ఫోటో కూడా హైలైట్, చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ పేజ్ అనమాట. అవును, నా మ్యారేజ్ ఆల్బమ్ కూడా మీ అందరికీ నచ్చిందా? ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ మీకు నచ్చేలాగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఇది వచ్చేసి ప్యాడ్ మీద ఆల్బమ్ అనమాట. అదే ప్యాడ్ మీద లాస్ట్ ప్యాడ్ మీద పిక్ అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.